తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డు కల్తీ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారు అధికారులతో సమీక్ష నిర్వహించిన తరువాతే ఈ లడ్డూలో కల్తీ జరిగింది అనేటువంటి వ్యవహారాన్ని ఆయన ప్రజల దృష్టికి తీసుకొచ్చారు అంటూ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి గారు ఈ వ్యవహారంలో చంద్రబాబు గారికి మద్దతు తెలుపుతూ ఇప్పుడు ఆవిడ సుప్రీంకోర్టు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి కూడా ఆవిడ మరికొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఏంటనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు కొన్ని కమెంట్స్ చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి గారు ఈ లడ్డు కల్తీ వ్యవహారంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన తరువాత మాత్రమే చంద్రబాబు గారు ఈ లడ్డూలో కల్తీ జరిగింది అంటూ ఆయన ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు అంటూ చంద్రబాబు గారిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి గారు. అంటే లడ్డు వ్యవహారంలో ఇప్పుడు సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే ఆ వ్యాఖ్యలను ఉద్దేశించే పురంధరేశ్వరి గారు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏంటి దీని మీద మీ విశ్లేషణ ఏంటి? పురంధరేశ్వరి గారు అంటే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల మీద స్పందించారు. సుప్రీంకోర్టు ఏముంది, ఏదైతే బాధ్యత గల పదవులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే ముఖ్యమంత్రిని పర్టికులర్గా అనకపోయినా, పూర్తిగా ఆధారాలు లేకుండా సమీక్ష ఏది నిర్వహించకుండా దానికి కొంత అన్ని విధాలుగా పరిశీలన చేసిన తర్వాత చంద్రబాబు గారు అధికారులతో సమీక్ష నిర్వహించిన తరువాతే శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగిందనేటువంటి విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చారు అంటూ ఆవిడ క్లారిటీగా చెప్పేశారు. కానీ సుప్రీంకోర్టు ఏముంది, ఇవేమీ చేయకుండానే ఇట్లా స్టేట్మెంట్ ఇవ్వడం ధర్మ సందేహంగా ఉండే స్టేట్మెంట్ ఇది. పైగా ఒక ధర్మానికి, ఒక సనాతన ధర్మానికి చెందిన స్టేట్మెంట్ కాబట్టి అట్లా ఇవ్వడం వల్ల మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా దారి తీయొచ్చు అనే ఉద్దేశంలో కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు ఒక సందర్భంలో వ్యాఖ్యానించింది. సో దానికి ఈవిడ సుప్రీంకోర్టు అలా వ్యాఖ్యానించడానికి ఇక్కడ ఎవరెవరైతే వాళ్ళు పిటిషన్ వేస్తారో వాళ్ళు అట్లా పొందుపరిచి చెప్పారేమో. కోర్టుకి ముందు వాళ్ళు ఏం నివేదిక సమర్పిస్తారో దాని ప్రకారమే వాళ్ళు స్పందిస్తారు. సో అలా స్పందించినప్పుడు ఆ తర్వాత సుప్రీంకోర్టు దీనిపై ప్రభుత్వ వివరణ ఇవ్వాలని చెప్పడం, ప్రభుత్వ లాయర్ను నియమించుకుని పెట్టడం, ఇవన్నీ జరిగాయి. సో అది ఎలాగా సుప్రీంకోర్టు కూడా పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ ఇస్తుంది, అలా ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఇది జూలై 7 ఎప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్ వస్తే ఆ తర్వాత అప్పుడు దాన్ని ప్రామాణికంగా తీసుకోకుండా ఇంకొక 3-4 ల్యాబులకు పంపించి అవి కూడా వచ్చిన తర్వాత కదా ఆగస్టు నెలాఖరికి క్లారిటీ వచ్చాక మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. అది కూడా సమయం సందర్భం చూసి సమీక్ష నిర్వహించి ఇది నిజమేనా, ఇలా జరుగుచ్చా, ఇలా జరుగుతాయా, కల్తీ అన్నది ఇలాగే ఉంటుందా అన్నీ తెలుసుకున్నాక ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో అది రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు వాళ్ళందరికీ కూడా మనకి డైలీ వచ్చే న్యూస్ వ్యవహారం కాబట్టి అందరికీ తెలుసు. సో లడ్డు వివాదం పెద్దదైన తర్వాత అది ఇంటర్నేషనల్ న్యూస్ అయింది. అవ్వకముందు ఏం జరుగుతుంది, ఏంటి, డే బై డే ఏం చేశారు, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. సో ఇవన్నీ తెలిసిన తర్వాత మనకు అనిపించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారులతో సమీక్ష నిర్వహించారు, ఆ ల్యాబ్ రిపోర్ట్లు కూడా తెప్పించుకున్నారు, 3-4 ల్యాబ్ రిపోర్ట్లు కూడా తెప్పించుకున్న వాటన్నిటిని పరిశీలన చేస్తే అన్నీ ఒకే రేషియోలో ఉన్నాయి ఆ పర్సంటేజ్లో. అది కాకుండా ఎటువంటి ల్యాబ్లో చేశారు, ఎంతవరకు వాటికి ఎటువంటి రిమార్క్ లేని ల్యాబ్లు, మంచి రెప్యుటేషన్ ఉన్న ల్యాబ్లోనే చేయించారు. అది కూడా ఇక్కడ కూడా కాదు, ఉత్తర భారతదేశంలో ఉండే కొన్ని ప్రముఖ, గుజరాత్లో ఒక ల్యాబు, లేదా నోయిడా దగ్గర ఒక ల్యాబు, రకరకాల ల్యాబుల్లో చేయించారు. సో దాన్ని బేస్ చేసుకుని స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి అది తప్పు కాదు. పైగా బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆ విషయం ప్రజలకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడారే తప్ప మరే ఇతర దురుద్దేశంతో కాదు అనేది పురంధరేశ్వరి గారి యొక్క వ్యాఖ్యల సారాంశం. సో ఇవన్నీ తెలిసిన తర్వాత మనకు అనిపించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారులతో సమీక్ష నిర్వహించారు, ఆ ల్యాబ్ రిపోర్ట్లు కూడా తెప్పించుకున్నారు, 3-4 ల్యాబ్ రిపోర్ట్లు కూడా తెప్పించుకున్న వాటన్నిటిని పరిశీలన చేస్తే అన్నీ ఒకే రేషియోలో ఉన్నాయి. అయితే దీనికి కూడా మళ్ళా వాళ్ళు కౌంటర్లు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది భావ సారూప్యత అన్నట్టుగా ఏదో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఒక కౌంటర్ ఇచ్చారంట. అంటే
బావగారు అవుతారు, పురంధరేశ్వరి గారి చెల్లెలు భర్తే కదా చంద్రబాబు నాయుడు గారు. సో అట్లా బావామరదుల రిలేషన్స్తో వాళ్ళు ఫేవర్గా ఒక కుటుంబ సభ్యులుగా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు అనే విధంగా వీళ్ళు వ్యాఖ్యలు చేశారు. కానీ ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పారు. ప్రభుత్వం రాగానే అందరి మీద కక్ష సాధింపుగా అరెస్టులు చేయించలేదు. ఇప్పుడు ఎవరెవరైతే సోకాళ్ళు కేసు ఎదుర్కొంటున్నారో వాళ్ళకు కూడా వీళ్ళు గతంలో రెడ్ బుక్ అంశమో లేదా రెడ్ బుక్ రాజ్యాంగమో లేదా వీళ్ళ మీద దారుణమైన వ్యాఖ్యలు చేశారో ఉద్దేశంతో అరెస్టులు చేయట్లే. ఎవరైతే సిఐడి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే డిపార్ట్మెంట్లో ఉన్నారో, గత కేసులు పెండింగ్ ఒక్కొక్కటి తిరగదోడుతుంటే ఒక్కొక్కల వ్యవహారం బయటకు వస్తుంది. ఒకడు భూ కబ్జా కింద ఒక మంత్రి కొడుకు అరెస్ట్ అయ్యాడు, ఒకడు రెండో ఫ్యామిలీ పెట్టి ఒకడు అరెస్ట్ అయ్యాడు, ఇంకోడు పరాయి రాష్ట్రానికి పారిపోయి తలదాచుకున్నాడు. ఇలాగ ఒక్కొక్కల అంశం తెర మీదకి వస్తుంది. ఒకళ్ళది టికెట్ల వ్యవహారం మీద ఇష్యూ జరిగితే అలా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి ఏదో యాక్టింగ్లు అవి చేసుకుంటున్నారు. ఒకరు కాదు, అందరిది కూడా 1 by 1 వస్తుందే తప్ప వీళ్ళేవి కేసులు బనాయించి బలవంతంగా వాళ్ళని అరెస్ట్ చేసే ఉద్దేశం చేయట్లేదు. నిజంగా కూటమి ప్రభుత్వం అలాగే చేస్తే ఏ పాటికి జైళ్ళన్నీ ఫుల్ అయిపోవాలి, ఒక్క జైలు కూడా ఖాళీ ఉండకూడదు. అంటే ఇది సాధారణ జైల్స్ కూడా, సబ్ జైళ్ళు కూడా. కానీ అలా చేయట్లేదు కదా. ఏదైతే ముందు రాష్ట్రం 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందో దాన్ని ముందు గాడిని పెట్టాలి, ఎక్కడెక్కడైతే భ్రష్టు పట్టిపోయిందో దాన్ని ముందు ఒక సమీక్ష నిర్వహించి దాన్ని గాడిని పెట్టాలి, దాన్ని సెట్ చేయాలనే ఉద్దేశంతోనే ఒక్కొక్కటిగా చేసుకొస్తున్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ముందే ముందు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ అమరావతి ప్రక్షాళన చేయమన్నారంట, ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయిందవన్నీ నీట్గా చేయమన్నారు. రెండోది ఈ దేవాలయాల మీద టీటీడీ మీద గత 4 ఏళ్లలో బోలెడు కంప్లైంట్స్ వచ్చాయి, రిటర్న్గా వచ్చాయి, కొన్ని వారలుగా వచ్చాయి, కొన్ని యూట్యూబ్ షార్ట్స్కి రూపంలో కూడా కొన్నింటిని ప్రామాణికంగా తీసుకున్నారు. ఎందుకంటే ఫుడ్ సరిగ్గా లేదని, లడ్డూలు సరిగ్గా ఇవ్వట్లేదని, క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి పాలు, టీలు, అలాగే వాటర్ బాటిల్ కూడా, వాటర్ బాటిల్ 60 రూపాయలు ఏంటంటే, ఎంత గ్లాస్ బాటిల్ అయితే మాత్రం 60 రూపాయలు ఒక బాటిల్. సో అట్లాంటివన్నీ కూడా ఒక్కొక్కటి ప్రక్షాళన చేయమని, సమీక్ష నిర్వహించి చేయమని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. సో అది 3 నెలల తరువాత బండారం బయటపడుతుంది, ఒక్కొక్కటిగా పడుతుంది. వీళ్ళు కావాలని ఇరికించింది కక్ష సాధింపు కాదు, వాళ్ళు విజిలెన్స్ వాళ్ళో లేదా డిపార్ట్మెంట్ వాళ్ళో లేదా సిఐడి వాళ్ళో పాత పెండింగ్ వండి తిరగదోడుతుంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి లింక్ ఉంటుంది, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మాజీ మంత్రికి హస్తం ఉంటుంది, ఒక్కొక్క దాంట్లో ఆ పాత నాయకులకి హస్తం ఉండడం వల్ల ఇవన్నీ వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. సో బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలియజెప్పాలి. ఒకవేళ చెప్పకుండా ఏమైనా చేశారనుకోండి, మీరు నిజంగా మేము తప్పు చేసినట్టయితే మీరు సభాముఖంగా వచ్చి మాట్లాడొచ్చు కదా అంటారు మళ్ళీ ఈ నాయకులే. సో అందుకు సభాముఖంగా ప్రజల సమక్షంలోనే చెప్పాడు ఆయన, ఎంత దారుణానికి ఒడిగట్టారు, దీని మీద మేము ఇంకా చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నామని. అది ఒక్కసారి ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసరికి అప్పటి వరకు తెలియని అందరూ కూడా ఒక్కసారి అవాక్ అయ్యారు. ఇప్పుడు అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు రేపు 3వ తేదీన ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి ఛాన్స్ ఇచ్చింది, మీరు సిట్టు కొనసాగిస్తారా లేదా కేంద్ర ప్రభుత్వానికి దర్యాప్తు సంస్థకి అప్పగించమంటారని. సో ఖచ్చితంగా కేంద్ర దర్యాప్తు సంస్థకి అప్పగించమని చెప్తుంది ప్రభుత్వం. అప్పుడు అసలు వ్యవహారం మొత్తం తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఓకే.